అక్క నమస్తే అక్క. ఏ పేరు అక్క మీ పేరు? నా పేరు శివరాత్రి సుగుణమ్మ, ఉడగుత్తపల్లి గ్రామం. అవునా? అవునా. అక్క ఇది పాలకుర్తి నియోజకవర్గం. పాలకుర్తి నియోజకవర్గం. అక్క ఏం లేదక్క, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇప్పుడు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు మొన్న జరిగిన 2023 ఎలక్షన్స్లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఈ రెండు ప్రభుత్వాలని మనం పోల్చి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏది బెటర్ అని మీకు అనిపిస్తుంది? ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 6 గ్యారెంటీలని తర్వాత ఇంకే చాలా హామీలు ఇచ్చారు. సో డెవలప్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్కు మన కాంగ్రెస్కు పోల్చుకుంటే ఒకందుకు బెటర్ అనిపించేది కాంగ్రెస్. కారణం అక్క? కారణం అంటే మన బీఆర్ఎస్ అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి. ఓకే. ఇంతవరదనక మన బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఏం ఒప్పిల్లు కూడా ఎవరికి? ఎవరికి రాలేదు. డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు అని ఇచ్చిళ్ళు, కానీ విలేజ్లలో పొలిటికల్కు ఉండి లీడర్ స్థానంలో ఉండి వాళ్లకు ఎవరు దగ్గరలో ఉంటే వాళ్ళకే పంచుడు చేశారు. ఓకే. ఏం లేని వాళ్ళకు మాత్రం ఏం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం లేని వాళ్ళకు అని ఇందిరమ్మ ఇల్లులు 5 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చారు. అదొకటి బెస్ట్. మళ్ళీ 200 కరెంటు యూనిట్, 200 యూనిట్లు అది ఫ్రీ, అది బాగుంది. కొంతమందికి 100లో 90%, 90% అందింది, ఒక 10% అందలే. కాకపోతే ఆ 10% అయినా ఇప్పుడు అందుతుంది కావచ్చు, చెప్పలేం. మళ్ళీ రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి 5 కేజీల 6 కేజీల రైసు, సన్న రైసు. అప్పటి నుండి నేను సన్న రైస్ తినుకుంటూనే ఉంటున్నా. నాకు ఇప్పుడు ఝాన్సీ మేడం గారు ఒక కన్న తల్లి లాంటిది నాకు. ఒకప్పుడు ఏం లేకుండా ఉన్నదాన్ని నేను. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నేను ఇదే మన విలేజ్లలో చాలా మందిని అడిగిన, 50,000 లోన్స్ వచ్చి నాకు వచ్చింది, ఆమెకేం లేదు, ఆమెకి ఇవ్వాలి అన్నప్పుడు నా పేరు వచ్చిన లీస్టును తొలగించి వేరే వాళ్ళకి ఇచ్చేసిర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లా ఇచ్చిర్రు. ఇప్పుడు నేను ఒక్కదానికి ఉన్న వాళ్ళకి, ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రాదు అని అన్నారు. కానీ ఝాన్సీ రెడ్డి మేడం దయవలన, యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారి దయవలన నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్న ఒక అనాథ, ఆమెకు మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ ఇల్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పొందిన ఆనందం మీ కళ్ళలో తెలుస్తుందా? కన్నీళ్ళు వస్తా అని ఆ ఇల్లు వచ్చింది. ఫస్ట్ ఝాన్సీ రెడ్డి గారు వచ్చారు అని అంటే నేను మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాతకి నా విలేజ్లో, నా సొంత విలేజ్లో ఓటాకు రిజెక్ట్ చేసిర్రు. నువ్వు కాంగ్రెస్లోకి వెళ్ళినవని పార్టీ పరంగా చూశారు మిమ్మల్ని. పార్టీ పరంగా నేను ఒక్కదాన్ని ఈ విలేజ్ నుంచి ఒక్కదాన్నే బయటికి వెళ్ళిన. మేడం వచ్చింది అనగానే, తొర్రూరులో మేడం వచ్చింది అనగానే నేను వెళ్ళిన. మేడానికి చూడలే, చూడకుండా నా ఓటాకు రిజెక్ట్ చేసిన నేను అప్పటికప్పుడు మళ్ళీ నా తొర్రూరులో రప్పించుకొని అదే 16వ వార్డులో నేను వెళ్ళి ఓటాకు నిర్ణయించుకున్న, ఓటు వేసిన. ఎమ్మెల్యే గారి గురించి, మన ఝాన్సీ రెడ్డి మేడం గారి గురించి నేను కష్టపడ్డది మేడం గారికి తెలుసు. నేను ఇదే నిరంజన్ రెడ్డి సార్ వాళ్ళకు తెలుసు నేను ఎంత కష్టపడ్డది. నా విలేజ్లో ఉన్న వాళ్ళకినే తెలుసు. మేడము అంటే నా ప్రాణం ఇస్తా. నాకు తల్లిదండ్రులు లేరు. నేను ఒంటరి, నేను ఒక అనాథని, వికలాంగురాలు. నేను 90% కలిగి ఉన్నదాన్ని. ఇప్పుడు 4,000 వస్తుంది. కానీ ఇప్పటికైనా చాలా కష్టాలు పడ్డా. మేడం వచ్చిన కాంచి ఆ దేవుడి దయ వలన ప్రజలే బుక్కడి బువ్వ పెడుతుల్లో, ఆ భగవంతుని రూపకంలో ఆ మేడం ద్వారానే నాకు బుక్కడి బువ్వ వస్తుంది. ఇదే ఝాన్సీ రెడ్డి మేడం దయ వలన, యశస్విని రెడ్డి మేడం దయ వలన. మేడం నాకు ఇల్లు లేదు, నాకు ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు అని అంటే అప్పటికప్పుడు అదే విజయపాల్ రెడ్డి సార్కు ఇంకా వేరే లీడర్లకు చెప్పి మన పెదవంగర ముద్దసాని సురేష్ గారిని, మన విజయపాల్ రెడ్డి గారిని, ఇంకా వేరే వాళ్ళని నా ఇంటికి పంపించి నా ఇల్లు చూపించి ఆ ఇంట్లో రిపేర్ చేయించింది, రేకులు వేపించిళ్ళు. ఎంత ఇచ్చిల్లో నాకు తెలియదు. ఇల్లు సెట్ చేసిళ్ళు మంచిగా. ఆ ఇల్లు మంచిగా ఉన్నదాన్ని. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఇల్లు వచ్చిందంటే నేను ఆనందంతో మేడం పేరు నిలబెట్టాలని ఆ ఇల్లు ఇప్పుకున్నా. నేను ఆ ఇల్లు
పూర్తిగా కాలేక ఓకే పోతుంది. ఇప్పటికి 4 లక్షలు దాటినాయి. ఓకే రెండో బిల్లు గిన పడలేదు. ఓకే ఇప్పుడు పడితే ఎలక్షన్ కూడా ఉంది కదా. అయితే ఇంకా కొంచెం రిపేర్ ఉన్నది. దానికి గోడలు పూర్తిగా లేపాలన్నా పని చేసుకోవాలన్నా నాకు చేతిలో డబ్బులు లేక ఇల్లు ఆగిపోతుంది. ఓకే ఇదే తొర్రూరులో నేను మా ఫ్రెండ్ అనే వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. ఆమె ఒక తల్లి లెక్క చూసుకుంటుంది. వాళ్ళిద్దరు భార్య భర్తలు. నా పిల్లలల్లో నువ్వు ఒక పిల్లవు అనుకుంటున్నారు. అనుకొని వాళ్ళే ఓకే అన్నం పెడుతుంది. మమ్మీ నాకు ఆకలి అవుతుంది అంటే ఆమె ఈయన అన్నం పెడుతుంది. మమ్మీ ఎక్కడ బాధపడద్దు. ఓకే అదైనా వాళ్ళే నాకు ఒక తల్లిదండ్రులు లెక్క చూసుకుంటారు. ఓకే నేను బట్టలు పిండుకొని ఆడేసుకున్నైనా ఆ బట్టలకి ఆమె తోడుంటుంది. నా పక్కలో పడుకొని నువ్వు నా కూతురు వేరే సునా నువ్వేం బాధపడకు అంటది. సరే మరి ఇప్పుడు నిజంగానే మీకు ఈ ప్రభుత్వం వల్ల అన్ని మంచి జరిగాయి. ప్రభుత్వం వలన నాకు లబ్ధి పొందిన మంచి జరిగింది. అన్నిట్లో ప్రభుత్వంలో ఏమి జరగలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వచ్చిన ఇల్లులు మళ్ళీ ఈ సంవత్సరం మన రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ ఇల్లు గవర్నమెంట్ ఇల్లు వచ్చినాయి. ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి. మేడం దయ వలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది. మరి ఆ ప్రభుత్వానికి ఇంకొకటి వికలాంగులకు ఒక 6,000 పింఛన్ పెంచి వితంతులకు ఒక 2,000 పింఛన్ పెంచాలి. కంపల్సరీ పెంచాలని మింగిన కోరుకుంటున్నా ఆ రేవంత్ రెడ్డి గారికి. ఇదే మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, మా టీపీసీసీ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు వీళ్ళు పోయిన మా పాలకుర్తి నియోజకవర్గంలో 6,000 చిల్లర ఉందండి వికలాంగులు. ఆ లిస్ట్ మొత్తం ఈయన మేడంకి ఇచ్చిన. మేడం ఈయన తీసుకున్నది. మా మేడం వాళ్ళు ఈయన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారిని దయచేసి ఒక వికలాంగులకి వితంతులకి పింఛన్ ఒకటి పెంచండి అని రిక్వెస్ట్గా మా మేడం వాళ్ళని అడుగుతున్నా. తప్పకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఇంకా 3 ఏళ్ళు అధికారులు ఉంది కాబట్టి చాలా లబ్ధి పొందుతాం. ఇంకా మా మేడం వాళ్ళ దయ వలన ఇంకా లబ్ధి పొందుతాం. ప్రతి ఒక్క బజార్కి సీసీ రోడ్లు వేయించింది. ఇల్లులు లేని వాళ్ళకు ఇల్లు తెప్పించింది. చాలా వచ్చినాయి. ఇప్పుడు 2వ లిస్ట్ విడుదల అయింది అని అంటారు కానీ మాకు తెలియదు. నాకైతే మేడం దయ వలన నాకు ఇల్లు వచ్చింది. నేను నా బండికి ఇదే నిరంజన్ రెడ్డి గారు ఆయన సహాయం చేసిండు. మరి మేడం గారే సహాయం చేసిరా, నిరంజన్ రెడ్డి గారే సహాయం చేసిరా. ఆ సార్ ఆ నిరంజన్ రెడ్డి గారు అయితే మొన్న నాకు ఈ బండి తీసుకునేటప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము బండి ఇచ్చినామని నా మీద అన్నారు. మీ బండి నాకు అవసరం లేదు అని ఆ బండిని పక్క పెట్టిన. ఈ బండిని అప్పటికప్పుడు నేను వెళ్ళి తీసుకుంటే నిరంజన్ రెడ్డి సార్ వాళ్ళు ఇలా సైడ్ వీల్స్ పెట్టడానికి 20,000 అయింది. 20,000 అయింది. మళ్ళీ నా బండికి ఒక 30,000 నిరంజన్ రెడ్డి గారు ఇచ్చారు, సాయం చేసారు. బండి తీసుకున్నప్పుడు మొన్న నేను ఇదే తిరుపతి రెడ్డి సార్ వాళ్ళకి సార్ నాకు ఇల్లు వచ్చింది నేను ఇల్లు కట్టుకుంటా అంటే అమ్మ సూనాయిగా పటు అని అప్పటికప్పుడు 18,000 18,000 స్పాట్లా ఫోన్పే కొట్టిండు. మొన్న హ్యాపీగా ఉన్నా సార్. కాకిరాల హరిప్రసాద్ నేను సార్ నాకు ఇల్లుకు కొంచెం సహాయం చేయండి సార్, నేను ఆర్థిక స్థానంలో ఉన్నా అంటే అమ్మ నీకు నేను చేస్తా అమ్మ అని ఆయన ఒప్పుకున్నాడు. ఆ దేవుడి దయ వలన మా మేడం వాళ్ళు నా ఇల్లుకు కొంచెం సహాయం చేసి నన్ను అన్నిట్లో నన్ను ముందంచ ఉంచింది మా ఝాన్సీ రెడ్డి మేడం ఎమ్మెల్యే గారు. కానీ ఇప్పుడు వాళ్ళ పాదాలకి నేను పదే కోరుకుంటూ నేను వాళ్ళనే ఈ అధికారం రావాలి. వాళ్ళే ఒక ఝాన్సీ రుద్రమాదేవి లెక్క మా ఝాన్సీ రెడ్డి గారు పోరాటం చేసిరు. సమ్మక్క సారలక్క లెక్క మా ఝాన్సీ రెడ్డి మేడం గారు, మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వాళ్ళు ఇద్దరు బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.